తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాటలతో మరోసారి కాంగ్రెస్ లో కాకరేపారు. ఏకంగా జానారెడ్డినే టార్గెట్ చేశారు. మంత్రి పదవి రాకుండా ఆయన అడ్డుకుంటున్నారని, ధర్మరాజులా ఉండాల్సిన వ్యక్తి ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. జానారెడ్డిపై రాజగోపాల్ రెడ్డి ఈ కామెంట్ చేయడానికి కారణం ఏంటి? దాని వెనుక అసలు జరిగిందేంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ లో కోల్డ్ వార్ మరోసారి తెరపైకొచ్చింది. మూడో మంత్రి పదవిపై జిల్లాలో రగులుతున్న రాజకీయానికి మరోసారి ఆజ్యం పోసినట్టయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జానారెడ్డి మధ్య అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జరిగిన ఓ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మంత్రి పదవి అంశంపై మాట్లాడుతూ తనకు అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నా జానారెడ్డి అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తుడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని, 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైతలేదు. రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలను చేయడానికి కారణం జానారెడ్డి ఇటీవల అధిష్టానానికి ఓ లేఖ రాయటమే. త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో రెడ్డి కోటాలో కోమటిరెడ్డికి పదవి దక్కుతుందని అంతా భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా ఆశతో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులకు మంత్రి పదవి కేటాయించాలని జానారెడ్డి అధిష్టానానికి సూచించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డికి 5 నుంచి 6 మంత్రి పదవులు ఉండేవని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరు కూడా మంత్రిగా లేనటువంటి నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఒక్కరినైనా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసిసి చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్కు జానారెడ్డి లేఖ రాశారు. అంతేకాదు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 రెడ్డి మంత్రులు ఉన్నారని, మళ్ళీ అదే సామాజిక వర్గానికి కేటాయిస్తే ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్తుందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖకు తోడు ఆశావాహుల సంఖ్య కూడా భారీగా పెరిగి అధిష్టానం వద్దకు క్యూ కట్టడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. మంత్రిని అయిపోతున్నానని ఎంతో ఆశగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఈ పరిణామాలు పంటి కింద రాయిలా మారాయి. జానారెడ్డి ఏకంగా అధిష్టానానికి లేఖ రాయడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ జీర్ణించుకోలేకపోతున్నారు, లోపల రగిలిపోతున్నారు. దీంతో బహిరంగంగానే తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టి బాంబు పేల్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 16 నెలల తర్వాత మొదటిసారిగా రాజగోపాల్ రెడ్డి రూపంలో అసమ్మతి స్వరం వెలువడడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. మరి పార్టీ లైన్ దాటి సొంత పార్టీ సీనియర్ నేతపైనే రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. మరి దీనిపై కాంగ్రెస్ పార్టీ, జానారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.